విధంగా ఈ ప్రభుత్వం ఎప్పుడూ చూడదు, చూడబోదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుపుతూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ ఇక మా మిత్రులు టీఎన్జిఓ మిత్రులు ఇటు జగదీష్ అన్న ఇటు సీనన్న ఇద్దరు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి వారికి తెలియదు కాదు, దాంతో పాటు వారికి ఉన్న ఇబ్బందులు కూడా ఈ ప్రభుత్వంలో ఉండే ముఖ్యులకి తెలియదు కాదు. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మంత్రి గారు కానీ కొన్ని షార్ట్అవుట్ చేసినట్టు నా నోటీసులో ఉంది. మిగిలిన వాటిని కూడా తప్పకుండా నా ఉద్యోగస్థ కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటని ఒక రోజు 2 రోజులు కొంచెం అటు ఇటు కావచ్చు, కానీ రెవెన్యూ రికార్డులతో పాటు ఏవైతే సర్వే వ్యవస్థని పటిష్టం చేయాలని, సర్వేకి సంబంధించిన అంశాలు రాష్ట్రంలో పెండింగ్ ఏమీ ఉండొద్దని సర్వేలను ప్రభుత్వ పక్షాన పెంచుతూ, అదే రకంగా లైసెన్స్డ్ సర్వేలను కూడా గతంలో 6,000 మందిని సెలక్షన్ చేశాం. ఇంకా 2,500 మందిని రాబోయే 4-5 రోజుల్లో వాళ్ళకు కూడా ఆర్డర్లు 500 మందిని రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్డ్ సర్వేలను ఇస్తూ ప్రభుత్వ వ్యవస్థలో కూడా ప్రభుత్వ వ్యవస్థలో కూడా సర్వేలని మరింత మందిని పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏదైతే రివైవ్ చేస్తున్న కొత్త యాప్ ద్వారా రెవెన్యూ రికార్డులతో పాటు భూ సర్వేకి సంబంధించిన వ్యవస్థ మ్యాపులతో పాటు ఏదైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో అవి వ్యవసాయానికి యోగ్యం కాని భూములు కానీ ఏదైతే నివాస యోగ్యమైన భూములు కూడా ఒకే ప్లాట్ఫారం మీదకి సింగిల్ పేజీలోకి తీసుకొస్తారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారికి సంబంధించిన ఆస్తులు పేపర్ పరంగా పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసుకునే విధంగా ఈ కొత్త యాప్ను కూడా తీసుకొస్తున్నాం. దీనివల్ల తప్పకుండా రాష్ట్ర ప్రజలకి మంచి ఉపయోగం జరుగుతుందని కూడా తలచుతున్నాను. చివరికి గ్రామ స్థాయిలో జీపీఓలను కూడా నిర్మించుకొని ఈనాడు రెవెన్యూ వ్యవస్థని మరింత పటిష్టం చేయడమే కాకుండా సంస్కరణలను కూడా చట్టంలో ఉండే కొన్ని లొసుగులని సంస్కరణల రూపంలో అవసరమైన వాటిని కూడా చేసుకొని ఈనాడు ఒక మంచి వ్యవస్థని, మంచి చట్టాన్ని, ప్రజలకి ఉపయోగకరమైన రెవెన్యూ వ్యవస్థని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈనాడు ఇచ్చుకోగలిగామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రధానంగా రాబోయే కొద్ది రోజుల్లో ఏదైతే ఈనాడు భూభారతి యాప్ ఉందో ఆ భూభారతి యాప్ని రివైవ్ చేస్తూ కష్టం అనిపించిన ఆ ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఆనాడు రెవెన్యూ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తే ఆనాటి పెద్దలు ఏది ప్రజానికానికి ఉపయోగమో, ఏది చేస్తే ప్రజలకు రెవెన్యూ వ్యవస్థ అందుబాటులో ఉంటుందో, ఏది పారదర్శకంగా ప్రజలకి ఉపయోగపడుతుందో అటువంటి సంస్కరణలన్నీ కూడా ఈనాడు ఈ ప్రభుత్వంలో చేసుకోవటమే కాకుండా విడతల వారీగా ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతున్నమాట నిజం. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. మిత్రులు రాష్ట్ర టీఎన్జిఓ అధ్యక్షులు జగదీష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారి మిత్ర బృందం కార్యవర్గాన్ని అంతా అదే రకంగా ఈ అద్భుతాలన్నీ చేస్తూ ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే కార్యక్రమంలో రెవెన్యూ వ్యవస్థ ఆనాటి పెద్దలు దొంగలా చూస్తే ఈ ప్రభుత్వం వాళ్ళు దొంగల కాదు, వాళ్ళు ఈ ప్రజానికానికి స్నేహితులు, కుటుంబ సభ్యులని ఈ ప్రభుత్వం ప్రగాఢంగా నమ్మి ఈ సంస్కరణలో అనేక అడ్వాన్స్ గా రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు ప్రస డైరీని ఆవిష్కరించడానికి
మీ అధ్యక్ష కార్యవర్గంతో పాటు మిత్రులందరూ ఆహ్వానించేందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు, కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ శాఖ మంత్రిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మిత్రులు చెప్పినట్లు ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో ప్రతి పౌరుడికి తెలంగాణ రాష్ట్రంలో అయ్యో నేను ఎందుకు పుట్టలేకపోయానే, ఇంత మంచి ప్రభుత్వ పరిపాలనలో నేను ఉండలేకపోయానని పక్క రాష్ట్రాల్లో ఉండే ప్రజానికానికి అర్థమయ్యే విధంగా, ఈర్షపడే విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలనలో అన్ని సెక్టార్లో అద్భుతంగా ఈనాడు మనం నడుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో ధరణితో వచ్చిన ఇబ్బందులు, కష్టాలు, రెవెన్యూ ఉద్యోగస్తుల్లో వచ్చిన కష్టాలు, ఇబ్బందులు, భూములున్న ఆసాములకు వచ్చిన కష్టాలు, బాధలు, వాటన్నిటినీ విముక్తి ప్రజాప్రభుత్వం వస్తే కలుగుద్దని తలంచి ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దీవెనలతో ఈ ప్రజాప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు మొన్ననే పూర్తి చేసుకున్నాం. అన్న మాట ప్రకారం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పి మాటలకే డైరీ 2026 ఆవిష్కరించడానికి విచ్చేసిన మన అందరి వాడు, ఆత్మ బంధువు, జననేత, రాజకీయ రంగంలోనే కాదు వ్యాపార సామ్రాజ్యంలో కూడా కీర్తి శిఖరాన్ని అందుకొని అందరి జేజేలు అందుకుంటున్న మన రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మన రెవెన్యూ అసోసియేషన్ పక్షాన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఈరోజు మీరు వచ్చే వీలు కాదు సార్. ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది, అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మీరు మా మీద ఉన్న అభిమానం కొద్దీ ఇంతవరకు రావడం నిజంగా మేము ఎల్లవేళలా మీకు కృతజ్ఞతతో ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. వాస్తవంగా మీరు ఆనందంగా నడిచి వస్తుంటే ఎట్లా అనిపించిందంటే కాలం కాని కాలంలో వెన్నెల కాంతి కురిసినట్టుగా మాకు ఎంతో ఆనందంగా అనిపించింది సార్. ఇంకా మీరు నడిచి వస్తుంటారు సార్, మహా తేజస్వి లాగా. ఆ విధంగా వాస్తవంగా సారు మనము ఎప్పుడు ఏ రోజు టైం ఇచ్చినా, వాస్తవానికి ఏ రోజు పోయినా మనకు సారు ఆప్యాయంగా పలకరించి ఏ పని అన్నా అని అడుగుతారు. నిజంగా అయ్యే పనులు అన్నీ అవుతారు. నాకు సార్లో నచ్చిన గుణం ఏంటంటే వాస్తవంగా నేను మొహమాటం లేకుండా మాట్లాడతా. సారు కాదు అంటే అస్సలు కానే కాదు. అది సారు అవుతుంది అంటే తప్పకుండా చేస్తారు. ఇప్పుడు నేను చాలా చూసిన, కానీ గతంలో ఒక ప్రాబ్లం ఉండే, అన్నీ అయితే అందరూ ఒక్కటి కూడా కాకపో. మాకు ఒక రాజు, ఒక సోమేష్ కుమార్ సార్ ఉండే, మాకు ఆయనే రాజు, ఆయనే మంత్రి. ఇక ఎప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మేము చెప్పిందే చట్టం, మేము చేసిందే న్యాయం, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మమ్మల్ని అసహిస్తాం, వాసాలు వెలుగొట్టి శిరసాలలో కట్టేస్తాం. అలా నేరుగా చెప్పకపోయినా నిజంగా కూడా అదే విధంగా ప్రవర్తన ఉండేది. వీళ్ళందరికీ మన ఉపేందర్ రెడ్డి సాబు వీళ్ళందరికీ ఇది తెలిసిన విషయమే. వాస్తవంగా మేము ఆ విధంగా కూడా ఎన్నో బాధలు పడి ఏదో కొంతవరకు మనం శాఖను కొంచెం కాపాడుకోగలిగినాం. కానీ వాస్తవంగా సార్ వచ్చినాక నాకు మనొకటి ఒక హెచ్డి వెల్స్ హిస్టరీ ఆఫ్ అవుట్లైన్ ఆఫ్ హిస్టరీ చదివితే అవి ఒక లైన్ నాకు బాగా నచ్చింది. ఏం రాసిందంటే హెచ్డి వెల్స్ అనే కవి ఏం రాసిందంటే ఘనమైన చరిత్ర గల 10,000 మంది రాజుల మధ్యన అశోకుడి పేరు ఏకైక నక్షత్రంగా ప్రకాశిస్తుందని ఆ రోజు చెప్పిండు. అదే విధంగా ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 10,000 మంది రెవెన్యూ మంత్రులు ఉన్నప్పటికీ కూడా సారు పేరు ఏకైక నక్షత్రంగా మిగిలిపోతుందని తప్పకుండా మేము చెప్తున్నాం. ఎందుకు అనంటే మనము గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థ అతలాకుతలమైంది, చతికిన పడిపోయింది, అణిగిపోయింది, మలిగిపోయింది. అంత పోయిన వ్యవస్థను మంత్రి గారికి ఒక చిన్న సన్మానం ముందుగా శాల్వతో సత్కరించాలని అన్న రవీందర్ రెడ్డి గారిని కోరుతున్నాం. అదేవిధంగా దిక్సూచి ఏనుగు నరసింహారెడ్డి సార్ని కూడా సన్మానించవలసిందిగా రాష్ట్ర కార్యవర్గాన్ని కోరుతున్నాం.
అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అన్న ఉపేందర్ రెడ్డి గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అతిథులకు ముఖ్యంగా డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్, టీఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర జేసీ చైర్మన్ వీళ్ళకి ముందుగా స్పేస్ ఇవ్వండి దయచేసి. ఆడియో కదా. డైరీ ఆవిష్కరణ అనంతరం గౌరవ మంత్రి గారికి ట్రెసా తరఫున చిన్న సన్మానం. అనంతరం మనం సభను కొనసాగిద్దాం. దయచేసి మంత్రి గారు బిజీ షెడ్యూల్లో మనకు సమయం ఇచ్చారు. ప్రత్యేక ధన్యవాదాలు ట్రెసా తరఫున. అందరూ గట్టిగా చెప్పట్లు. రెవెన్యూ డైరీ ఆవిష్కరణ గట్టిగా సత్కరిస్తుంది. మీరందరూ కూడా మళ్ళొకసారి గట్టి చప్పట్లతో మంత్రి గారిని సన్మాన కార్యక్రమంలో పాల్గొట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఒక మెమెంటోను కూడా ట్రెసా తరఫున ఈరోజు గౌరవ మంత్రి గారికి ఇస్తున్నాం. మంత్రి గారు హామీ ఇచ్చినట్టు మా బీఆర్ఏల నుంచి రెగ్యులరైజేషన్ వాళ్ళకు, జీపీఓలకు, అదేవిధంగా తహసీల్దార్ల నుంచి డిప్యూటీ కలెక్టర్ల ప్రమోషన్ అన్ని కూడా తీర్థాయన ఆశీస్సులు అందరూ కూర్చోవాలి. అదేవిధంగా సభికులందరూ కూడా దయచేసి కూర్చోవాలి. మనం సభను కంటిన్యూ చేసుకుందాం.